అందరికీ నమస్తే. నేను మీ కీర్తన ఎర్త్ మొబైల్స్. ఇల్లు కట్టుకోవడం అనేది ఒక కళ. నేను వినుకొండలో ఇల్లు కడతానో లేదో అనుకున్నా. అట్లాంటిది దేవుడు చలవ వల్ల ఇల్లు కడుతున్నా. ఇల్లు ప్లాస్టింగ్ చేసేటప్పుడు ప్రతి ఒక్కళ్ళు ఓనర్ అయినా ఎవరైనా జాగ్రత్తగా చూసుకోండి. బద్దకి, తూకానికి, దారానికి ఉందా లేదని కూడా మేస్త్రికి అప్పచెప్పాం. మేస్త్రి ఈజ్ వెరీ గుడ్ అని అట్లా ఇట్లా చెప్పుకోమాకండి. ప్రతి వర్క్ దగ్గరుండి చెక్ చేసుకోండి. నా జీవితంలో వినుకొండలో ఒక ఇల్లు కడతానో లేదో కూడా అనుకున్నా. అట్లాంటిది ఇది ఒక చిన్న బెడ్రూమ్కి అటాచ్ బాత్రూమ్, అలాగే ఇది ఒక హాలు. ఇందాక చూపించాను కదా అవతల వంటగది. కింద అయితే నేను ప్లాస్టింగ్ చేయలేదండి, పైన ప్లాస్టింగ్ చేయించుకుంటున్నాను ఏదో మా తెలివితేటలతో. ఇదైతే కింద నుంచి మెట్ల ల్యాండింగ్కి పైకి ఎక్కే దారి. ఇది పై స్టేర్కి మెట్ల ల్యాండింగ్. మాకు స్థలం లేదు కాబట్టి ఏదో నా తెలివితేటలతో ఇట్లా మెట్లేసి ఇలా ఎల్ షేప్ తిప్పడం జరిగింది. ఈ కొద్దిగా ప్లాస్టింగ్ చేయించేసుకొని తర్వాత షోకేస్లు అవి చేయాల్సి ఉంటుంది. బేల్దార్ మేస్త్రులతో కూలీలతో ఇబ్బంది పడుతున్నారా? అయితే కాంట్రాక్ట్ ఇచ్చినా ఇవ్వకపోయినా జాగ్రత్తగా ₹1 ఎక్కువైనా పర్లేదు, నీట్గా చేస్తున్నారా లేదని చూసుకోండి. ఇది బెడ్రూమ్లో ఓపెన్ కిటికీ. ఇది మొత్తం ప్లాస్టింగ్ చేయాల్సింది ఉంది. రేపు ఎల్లుండి అయిపోద్ది. ఇంకేమైనా అప్డేట్ ఉంటే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను.